బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సరూర్ నగర్ లో రేపు నిర్వహించాలని బీఆర్ఎస్ భావించిన యువ సంగ్రామ సదస్సుకు పోలీసుల నుంచి అనుమతి లభించలేదు. విద్యార్థులు యువతతో భారీ స్థాయిలో ఈ సభను నిర్వహించాలని గులాబీ పార్టీ ప్రణాళిక రూపొందించినప్పటికీ శాంతి భద్రతల కారణాలను చూపుతూ పోలీసులు పర్మిషన్ నిరాకరించినట్లు సమాచారం. దీంతో ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రకటించిన యూత్ డిక్లరేషన్ కు రాజకీయంగా కౌంటర్ గా ఈ యువ సంగ్రామ సదస్సును నిర్వహించాలని బీఆర్ఎస్ భావించింది. అయితే అనుమతి నిరాకరణతో ఇప్పుడు ఈ వ్యవహారం న్యాయ పోరాటానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైకోర్టు తీర్పు తర్వాత సభ నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఇక ఇటు సరూర్ నగర్ లో అయితే రేపు నిర్వహించాలని బీఆర్ఎస్ భావించిన యువ సంగ్రామ సదస్సుకైతే పోలీసులు పర్మిషన్ ఇవ్వనట్టుగా తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, రేపు సరూర్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోయేటువంటి యువ సంగ్రామ సదస్సుకు పర్మిషన్ రాలేదు. పర్మిషన్ రాకపోవడంతో హైకోర్టుకు వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నారు. మరి కాసేపట్లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ మీడియా సమావేశంలో అనేక అంశాలు వెల్లడించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా యువ సంగ్రామ సదస్సు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ గత నెల రోజుల నుంచి కూడా ఒక అన్ని నియోజకవర్గాల వారీగా సమావేశం నిర్వహించుకుంటూ సక్సెస్ చేసేలా కూడా ఈ యొక్క సభను ఎంతో సీరియస్ గా తీసుకున్నారు. కాకపోతే ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి ఇంకా రాలేదు. అనుమతి కోసం ఈ రోజు వరకు కూడా ఎదురు చూస్తున్నారు. సో ఇక ఇప్పటికే అనుమతి వచ్చిన తర్వాత సభా ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి సో అనుమతి రాకపోవడంతో హైకోర్టుకి వెళ్ళాలని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రెడీ అవుతున్నారు. మరి కాసేపట్లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సరూర్ నగర్ స్టేడియం వేదికగా గతంలో కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ ఆనాడు ప్రియాంక గాంధీ సమక్షంలో ఎన్నికల ముందు ప్రకటన చేశారు. ఆ యొక్క డిక్లరేషన్ లో పొందుపరిచినటువంటి అంశాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు ఈ యొక్క డిక్లరేషన్ లో పొందుపరిచినటువంటి అంశాలు ఒకటి కూడా అమలు చేయలేకపోయారని చెప్పేసి కూడా టీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది, విమర్శలు చేస్తూ ఉంది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు ఈ యొక్క యూత్ సంగ్రామ సదస్సు కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ రేపు నిర్వహించబోతుంది. పెద్ద ఎత్తున నిరుద్యోగుల్ని సభకు తరలించాలని చెప్పేసి కూడా ఇప్పటికే నియోజకవర్గాల వారిగా కూడా సమీక్ష సమావేశం నిర్వహించుకుంది. గ్రేటర్ హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఈ సభకు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ఎన్నికల సమయంలో వచ్చినటువంటి యూత్ డిక్లరేషన్ ఏదైతే ఉందో అది అందులో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి ప్రతి అంశాన్ని కూడా 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి ఇవాళ 2.5 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా అమలు చేయలేకపోతున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి సో రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు ఈ యొక్క సభ నిర్వహించబోతున్నామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కాబట్టి పర్మిషన్ ఎందుకు ఇవ్వడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని కూడా అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ యొక్క సదస్సుకు యూత్ సమగ్ర సదస్సుకు ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కాబట్టి చూడాలి, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత అత్యవసర పిటిషన్ దాఖలు చేస్తున్నారు. కాబట్టి సో హైకోర్టు నుంచి ఆదేశాలు వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి రేపు సరూర్ నగర్ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సు సభ బీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోతుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ సైదులు.